పట్టుర్రి. అరే పొరగాలు ఏం చేస్తురా కుసోక ఏమో నిలబడి దిక్కులు చూస్తురు బరిగా అనుకొని ఈ పని చంపుతాకు సరే. అరే ఆయమ్మ వచ్చింది, కూర్చుందాం పట్టుర్రి, కొడుతుంది. అరే నువ్వేమో మొత్తము ముసుగేసుకొని వచ్చినావేంద్రా, నీకు జ్వరం తక్కువ కాలే ఇంకా? జ్వరము తక్కువ కాలేదు. అరే పోడా, నీకు జ్వరం తక్కువ కాకపోతే బడికి ఎందుకు వచ్చినావురా ఇంటికాడ ఉండక? మంచిగా మీ అమ్మ మీ అయ్య పనులకు పోతారు, ఇళ్ళ తోలి పోతారు. ఈ టీచర్ ఏమో మీటింగ్ మీటింగ్ అనుకుంటే టీచర్ తిరుగుతుంది. నా పానానికి మొబైల్ వేరు కుసరా కుసరే. ఆయమ్మ ఆయమ్మ బయటికి పోయి ఆడుకోవాలా మేము? అరే నేను ఏం చెప్తున్నారా మీకు? సపరేట్ కూర్చోరని చెప్తే బయట పోయి ఆడుకున్న ఆయమ్మ అని అడుగుతున్నావు. బరిగా అనుకుని ఈ పని చంపినాక ఉచ్చ పోసుకోవాలి. కింద కూర్చో సపరేట. ఏ పిల్లలు అందరూ కింద కూర్చోరి, కూర్చొని పలకలు తీయరి. పలకలు తీస్తే ఒకటోళ్ళు పెట్టిస్తా, ఒకటోళ్ళు దిద్దు కూడా కూర్చుందరు. అమ్మో ఈ పోరలు చల్లగుండా ఉన్నదే 4 పోరగాలు కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క కేసం వేస్తుంటాడు. ఒకడు దొడికి వస్తుందంటాడు, ఒకడు వచ్చేస్తుందంటాడు. ఒకరికి దొడ్డి గదిలోకి వాడు చెడ్డీనే పోసుకుంటాడు. ఇక వీళ్ళకు షెడ్యూల్ ఇప్పుడు ముడిలు గడువుడే అవుతుంది. ఏం చేస్తా ఇక ఆయమ్మ అన్నప్పుడు తప్పదా చేయాలి. ఇక ఆయమ్మ ఇల్లు మా ఇంటి పక్కకు గటు కిరాయికుంటారు. అల్లా బుడ్డ పిల్లగాని ఈ అంగన్వాడిలా వేస్తుందట. పేరు రాపేనికి వచ్చింది, పేరు రాసుకోరి. టీచర్ లేదా? టీచరు లేదు, టీచరు మీటింగ్ పోయింది. ఏం పేరు ఎప్పుడు నేను రాసుకుంటది. మీ బాబేనా అమ్మ జాయిన్ చేసేది? అవునమ్మా మా బాబే. ఏం పేరు మీ బాబు పేరు? మా బాబు పేరు కన్నయ్య. సరే సరే నేను పేరు రాసుకుంటది. కూర్చునబెట్టి ఓ మరి. నేను రేపటి నుంచి పంపిస్తామ్మా, ఈ రోజే కొత్త కదా, రేపు వచ్చి తోలిచ్చి పోతుంది. పేరైతే రాసుకోరి.